గుంటూరు 9 నేషనల్ టీవీకి స్వాగతం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సోమవారం దక్షిణ కొరియాలో పర్యటించారు. ఈ టూర్లో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఎల్జీ కంపెనీలో భాగమైన ఎల్ఎస్ కంపెనీ ప్రతినిధులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఎలక్ట్రికల్ కేబుల్స్, గ్యాస్, ఎనర్జీ బ్యాటరీల తయారీ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఎల్ఎస్ కంపెనీలను సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. త్వరలోనే ఎల్ఎస్ బృందం రాష్ట్రాన్ని సందర్శించనుంది. కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కొరియన్ టెక్స్టైల్స్ కంపెనీలు వరంగల్లో పెట్టుబడులు పెట్టేందుకే ఆహ్వానించారు. టెక్స్టైల్స్ రంగాన్ని అన్ని విధాల వరంగల్ అనుగుణంగా ఉంటుందని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. జెహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు అక్రమాలను గుర్తిస్తున్నామని అన్నారు. చెరువుల అక్రమాలు అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. రంగనాథ్ త్వరలో ప్రభుత్వం హైడ్రాకు పెద్ద ఎత్తున సిబ్బందిని నియమిస్తుందని చెప్పారు. ప్రజల నుంచి హైడ్రాకు వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. దశల వారీగా హైడ్రా పనిచేస్తుందని చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో అక్రమాలను అడ్డుకోవడం హైడ్రా చేసే పని అని చేసిందని అన్నారు. చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఎవరూ స్థలాలు కొనవద్దని సూచించారు. పార్కు స్థలాలను పరిరక్షించేందుకు ముందుకొచ్చిన కాలనీ సంఘాలకు అండగా ఉంటామని చెప్పారు రంగనాథ్. అక్రమంగా అనుమతులిచ్చి అధికారులపై విజిలెన్స్ విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. That is, ఈ ఇయర్లో 2024లో ఏ నోటీస్, షోకాస్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ బై ద డిప్యూటీ కమిషనర్ అక్కడ చందానగర్ కన్సర్న్ ఇచ్చి తర్వాత దీని మీద డిమాలిషన్ అటెంప్ట్ ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ హోల్స్ పెట్టారు. సీలింగ్కి, అది పైన స్లాబులకి హోల్స్ పెడతారు కదా, పెట్టి చేశారు. డిమాలిషన్ అటెంప్ట్ కూడా జరిగింది మేలో. అయిన తర్వాత కూడా అంటే అతను ఓసీ కూడా మార్చిలో తెచ్చుకున్నాడు. ఏది బిల్డింగ్ కాకముందే కూడా అక్కడ ఉన్నటువంటి డెవలపర్ ఓసీ కూడా వచ్చింది. అంటే దానికి లిఫ్ట్ లేదు, డోర్లు ఇప్పటికీ డోర్లు లేవు, ఇప్పటికీ లిఫ్ట్ లేదు, అయినా కానీ ఓసీ వచ్చింది. ఓసీ ఎప్పుడు ఇస్తారు? ఒక రోజు ముందు వెళ్ళే ముందు, ఆక్యుపెన్సీ ముందు ఇస్తారు. బట్ అతను మార్చిలోనే వచ్చిందన్న. అయిన తర్వాత సరే ది మేడ్ అటెంప్ట్ ఆఫ్ డిమాలిషన్ చేయాలని చూశారు. చూసిన తర్వాత అది సరే మళ్ళీ ఆగింది. అతను ఎక్కడ కోర్టుకు పోలేదు, ఏం లేదు, ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు మీ మేడే డిమాలిషన్. బఫర్ జోన్లో హౌ కెన్ యూ డూ ఏ కన్స్ట్రక్షన్? అండ్ నీకు ఇచ్చింది పర్మిషన్ ఒక లెవెల్ అయితే కనుక దాన్ని ఇంకో అంతస్తులు ఎక్కువ వేస్తున్నారు. వేసి ఇష్టం అనమాట. అంటే మీరు ఇష్టారాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్గా హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం. ఇట్లాంటి వాటిలందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు మేము వీఆర్
ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది వీళ్ళు కాన్సన్ట్రేట్, వీళ్ళు ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్. పబ్లిక్ నుంచి అక్కడికక్కడ మనకి స్పాట్లో అర్థమైపోతుంది ఏంటి ఇది ఎక్కడ ఆక్రమణ, ఏంటి ఇది ఏం జరిగిందని అర్థమైనప్పుడు దాంట్లో మనం కొన్ని ఫాలో అవ్వాల్సిన లీగల్ ప్రాసెస్ ఉంటే కనుక ఉంటుంది. కొన్ని చోట్ల అవసరం కూడా ఉండదు అనమాట. మీకు క్లియర్గా ఉన్న చోట్ల ఆల్రెడీ ఇక్కడ షోకాజ్ నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ డిమాలిషన్ ఉంటుంది, మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ అన్నీ జరిగినాయి కదా. సో చేసిన తర్వాత అతనేం చేయలేదు, సో చేస్తారు. సో వీ మైట్ ప్రాసిక్యూట్ దెమ్ క్రిమినల్ ఆల్సో, అది కూడా ఉంటుంది. నా మీద వచ్చింది ఈ బిల్డింగ్, దానికి లీగల్ నోటీసులు ఇవ్వటం ఏం చేయాల్సి వస్తుంది, ప్రాసెస్ ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. చాలా వస్తున్నాయి అంటే ఇంకా మేము నాట్. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్యాన్ని నెహ్రూ కుటుంబానికి భజన చేసేలా వివరించిందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వర్గాలు మతాలుగా చీల్చిందని, చరిత్రను కనుమరుగు చేసిందని ఆయన మండిపడ్డారు. స్వాతంత్ర వేడుకల సందర్భంగా కరీంనగర్లో తిరంగా ర్యాలీలో మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బీజేపీ యువ మోర్చా నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ నెహ్రూ మైనార్టీ సంతృష్టికరణ విధానాల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దారుణ హత్యలపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. చైనా విధానాలు, ఆదేశాలను రాహుల్ గాంధీ పాటిస్తారని బండి సంజయ్ అన్నారు. కార్యక్రమాన్ని ఇలా భారతీయ జనతా యువమోర్చా నిర్వహిస్తా ఉన్నది. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగిరేయడము, అదేవిధంగా సెమినార్ నిర్వహించడము, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆ మహనీయుల యొక్క విగ్రహాలను పుష్పార్చన చేయడము, శుద్ధి చేయడము, పుష్పార్చన చేయడము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలను ఇలా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా, అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇవాళ ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అందుకే ఇలా మన ఆత్మ గౌరవ ప్రతీక మన మూవర్ల జెండా. కాబట్టి దీన్ని ప్రతి ఇంటి మీద ఎగిరేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్ర్యాన్ని కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే లాభం జరిగే విధంగా నెహ్రూ కుటుంబ భజన చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఈ దేశంలో వివరించింది. చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చరిత్రను తెరమరుగు చేసే ప్రసక్తి లేదు. మహనీయుల చరిత్రను రాబోయే తరాలకు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశం నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతున్నది. దానికి నిలువెత్తు నిదర్శనం 370 ఆర్టికల్ రద్దు. ఇలా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించకపోవడం వల్లనే 370 ఆర్టికల్ ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ రద్దు చేయలే. ఇటువంటి అమెరికా భాష అంకుల్ చాంపిటోట భాష, అమెరికా భాష రాహుల్ గాంధీ మాట్లాడుతుంది. వాళ్ళ మన భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలి. భారతీయులు అందరము ఒక్కటైనటువంటి విధానాన్ని, ఒక నినాదాన్ని ప్రపంచానికి మూవన్నల జెండా ఎగిరేయండి. సోషల్ మీడియా ద్వారా మీ యొక్క దేశభక్తిని చాటండి. ఇక్కడే ఉండదు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ పమిల సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ప్రఫుల్ దేశాయ్, జిల్లా అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు.
ఆధార్ Superintendent Gun SCRWS DMH garu DMH ఈ భూమి మనుషులకు మాత్రమే ఆవాసం కాదని సకల జీవులకు ఈ భూమిపై జీవించే హక్కు ఉందనే సత్యాన్ని గుర్తించాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ పిలుపునిచ్చారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ సదస్సులో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. ఏనుగులు మనుషుల మధ్య సంఘర్షణ, వాటి సంరక్షణ నిర్వహణపై అర్థవంతమైన చర్చ జరిగేందుకే కర్ణాటక ప్రభుత్వం ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సదస్సును చేపట్టడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణ, సహజ వనరుల నిర్వహణ రంగంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆసియా ఏనుగును అంతరించిపోతున్న వన్య ప్రాణుల జాబితాలో చేర్చడం మానవ వైఫల్యాన్ని నిరూపిస్తుందని మంత్రి సురేఖ అన్నారు. దంతాల కోసం ఏనుగులను క్రూరంగా వేటాడడం, అటవీ భూములను, నీరు వనరుల ఆక్రమణ, అడవుల నిర్మూలన, ఏనుగు ఆవాసం కోల్పోయి ఆహార సేకరణ కోసం వలసపోతూ ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల ఆవాసాల్లో అటవీ సంపదను, నీటి వనరులను మెరుగుపరచడం, ఏనుగుల పంట పొలాల్లోకి, జన వాసాల్లోకి వచ్చినప్పుడు సమయవనంతో వివరించడం ద్వారా అవి ప్రమాదాలకు లోను కాకుండా నివారించవచ్చని మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్, పలు రాష్ట్రాల అటవీ శాఖ మంత్రులు, పలువురు దేశ విదేశాలకు చెందిన అటవీ రంగ నిపుణులు, రీసెర్చ్ స్కాలర్లు, పలువురు పౌర సమాజ సంస్థకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి
త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు పంపించి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. చూసుకుంటే 27 డిపార్ట్మెంట్స్ వరకు డిసిషన్ ఇవ్వడం జరిగింది. 381 ఎంప్లాయీస్. So, I request all of you to ensure that we need to 100% employees, including the district officers, shall be registered on the DDMS smart data to ensure change.
డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మార్నింగ్ హాఫ్ మీరు ఫీల్డ్కి వెళ్ళాలని పోస్ట్ నుంచి 3 to 5 విజిటర్స్ టైం డెఫినెట్గా ఆఫీస్లో ఉండాలి కాబట్టి ఆ టైం అట్లీస్ట్ మీరు వచ్చినప్పుడు అటెండెన్స్ మార్క్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దీంట్లో చాలా కేసుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మన కలెక్టరేట్ రెవెన్యూ సైడ్ నుంచి 62 to 35 అటెండెన్స్ మార్క్ చేశారు, డిఆర్డీ 54లో 34 మార్క్ చేశారు. సో రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా మార్క్ చేసేలా ఉండండి. అండ్ ఇది మీకు మాకనే కాదు, మీకు కూడా యాజ్ అన్ హెచ్ఓడి నేను మార్నింగ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మరి మీరు స్టాఫ్ ఆఫీస్కి వచ్చారా లేదా మానిటర్ చేసుకోవడానికి ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. సో ప్లీజ్ యూజ్ దిస్ ఫెసిలిటీ. Second, I'm hoping all district officers have submitted their tour diaries for the month of కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అవినీతి రహిత కామారెడ్డి కోసం ప్రతి బీజేపీ కార్యకర్త ముందుకు రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ దుకాణం డీలర్లు కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని అన్నారు. దరఖాస్తు చేసుకుని వ్రాత పరీక్ష, మౌఖిక పరీక్షల్లో అర్హత సాధించిన వారికి మాత్రమే రేషన్ షాపు కేటాయింపు ఉంటుందని అన్నారు. వేరే నియోజకవర్గంలో కేటాయింపు ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియదు కానీ కామారెడ్డి నియోజకవర్గం పరిధిలో 25 రేషన్ దుకాణాలకు గాను ఒక్క రేషన్ షాపు డీలరు నియామకంలో కూడా అవకతవకలు జరగదని అన్నారు. అవినీతి రహిత కామారెడ్డి కోసం ప్రతి బీజేపీ కార్యకర్త ముందుకు రావాలని అన్నారు. అందుకోసం ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే సరిపోదు, తనతో పాటు కౌన్సిలర్లు, సర్పంచ్ వంటి స్థానిక నాయకులు కూడా బీజేపీ వారు గెలిస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో అది రేషన్ షాపులు కానీ, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ, అది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కానీ, అది వాళ్ళ క్యాలిబర్ని బట్టే వస్తుంది. కానీ కార్యకర్తనో లేకపోతే నాయకుడనో లేకపోతే మనోడనో ఇప్పిస్తాడు అనే భావన పెట్టుకోవద్దు దయచేసి అని చెప్తున్నాం. అన్న మనం గెలిచింది, మనలను వాళ్ళు గెలిపించింది ఒక్కటే ఒక పని కోసం, ప్రజల కోసం, పని కోసం. ప్రజలకు పని చేయడానికి మనం ప్రయత్నించినాం. ఆ ప్రజలలో మనం కూడా ఉంటే మన క్యాలిబర్ ఉంటుంది, వస్తుంది. కానీ మనం ప్రత్యేకంగా కార్యకర్త లాభం కోసమో లేదా వెంకటరమణారెడ్డి లాభం కోసమో ప్రజలు గెలిపించలేదు. ప్రజలకు మంచి చేస్తారు అని చెప్పి మిమ్మల్ని నమ్మి నన్ను గెలిపించారు. ఆ నమ్మకంగానే ఉండాలా, ఇంకా ఎదగాల. కాబట్టి ఆ పార్టీ చెప్పింది, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, పైసలు ఇచ్చారు, ముడుపులు ముట్టినాయి, మొత్తం మీద అయితే రేషన్ షాపులు ఫైనల్ అయినాయి, అది ఇదని అనుకుంటున్నారు. కానీ ఏది జరగదు. అధికారులకు చెప్పిన ₹1 చేతి మారి తప్పుడు వ్యక్తికి రేషన్ షాప్ వచ్చినా, ఉద్యోగాలు వచ్చినా నేను మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. పైసల మార్పిడి జరగడానికి వీలే లేదు. నీతిగా, నిజాయితీగా ఎగ్జామ్ కండక్ట్ చేసి రోస్టర్ మార్కులు వేసి ఎవరికి రావాల్సింది వాళ్ళకే చెందాలా, వాళ్ళు ఎవరనేది కూడా అవసరం లేదు అని చెప్పినాం. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలా. చాలామందికి అదొక సమస్య ఉంది. అరే ఈయనతో నుండి ఇది ఇప్పాడు, అది ఇప్పాడు అన్న. మస్తు పనులునే చేసేటి. జనానికి చేసినాక మనకు రావాల్సింది ఆ భగవంతుడు ఇస్తాడు, మనం చేసుకోవచ్చు. కానీ జనానికి వారు ఓటేసి గెలిపించినటువంటి మిమ్మల్ని నమ్మి నన్ను గెలిపిస్తే మనము ప్రజల కోసం పనిచేయాలి తప్ప మన పైరవుల కోసం పనిచేయద్దు. ఒకవేళ మన పైరవుల కోసము మనం పని చేసుకొని మనం గెలిచినట్టు అయితే ప్రజలను పిచ్చోళ్ళని చేసినట్టు అవుతుంది. వేరే పార్టీలకు మనకు తేడా లేకుండా అవుతుంది. ఇది ముఖ్యంగా కార్యకర్తలు గమనించాలా. ప్రతి కార్యకర్త ఏమనుకుంటే నేను మాట్లాడంగానే ఫీల్ అవుతున్నారు. అది కాదు, నేను మాట్లాడింది నిజం. రానున్న కాలంలో అది బలం, అదే కరెక్ట్గా మనల్ని నిలబెడుతుంది. అంతే తప్ప అందరు తిరిగా మనం కూడా చేస్తే ప్రజలు ముందట అనకపోవచ్చు, కానీ 74 కొడితే ఎట్లయిందో అట్లనే అవుతాం. రేపు మనం కూడా గంతే అవుతాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దనేదే కోరుకుంటున్నా. నిజంగానే మనకు కాలిబర్ ఉంది, వస్తుంది. నిజంగానే రాయగలుగుతాం, చేయగలుగుతాం, మన దగ్గర ఉన్నది తెలివి అనుకుంటే వస్తుంది. ఏమున్నది దాంట్లో? ఏదైనా సరే మనము వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల మీదనే రావాలా, ఆ మార్పు రావాలని కోరుకుంటున్నా. కాబట్టి ప్రజలకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ వేరే కాన్స్టిట్యున్సీలు ఏందనేది అనవసరం. నాకు 119లో 118లో ఏమవుతుందనేది అనవసరం. మన కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం ఇదే పద్ధతి నడవాలనేది ప్రజలకు చెప్పినాం, ఆల్రెడీ అధికారులకు చెప్పినాం. ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగినా అలాంటిది అయితే మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకుని డైరెక్ట్ కలెక్టరేట్ పోయి మాట్లాడతాం. ఇంకేం అవసరం లేదు. కానీ ఎవరో ఊహించుకున్న మాటల్ని మనము అనుగా తీసుకొని ప్రజలకు నష్టం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. అది మీరు నేను అనే తేడా కూడా ఏమీ ఉండదు. కాబట్టి దయచేసి ఏ ప్రజలైతే మిమ్మల్ని నమ్మి గెలిపించారో, ఏ ప్రజలైతే కార్యకర్తలను నమ్మి నన్ను గెలిపించారో ఆ ప్రజల కోసమే పనిచేద్దామని చెప్తున్నాను నేను. మన దగ్గర ఉన్న వాళ్ళకు మన క్యాలిబర్ ఉన్నప్పుడు అదే వస్తుంది.
అది మీరు ప్రయత్నం చేయొచ్చు. అంతే తప్ప ఎక్కడైనా దొంగ పని లంగ పని చేస్తే అది అధికారులైనా రాజకీయ నాయకులైనా పైరవకారులైనా మధ్య దళారులైనా మీరు నాకు సాక్ష్యం చూపెట్టండి, నేనే పోయి కలెక్టర్ ఆఫీస్లోనే మాట్లాడి చేస్తాను. వెనకకొచ్చే ప్రసక్తి లేదు. ఇది మీకో చెప్తున్నా, మీ ముఖంగా నేను ప్రజలకు చెప్తున్నా, మీ ముఖంగా నేను ఇప్పుడు అధికారులకు కూడా చెప్తున్నా. నేను కాబట్టి ఆ తప్పు చేసే ధైర్యం అధికారులు చేయరని అనుకుంటున్నా. పైరవకారులు బయటోడు ఉంటే దాన్ని ఆ పని కానప్పుడు వాడు బదనామవుతాడు. మనం పైరవ చేయాల్సిన అవసరం లేదు, మనం ప్రజల కోసం పనిచేసేవాళ్ళం. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలా. నేలకొండపల్లిలో బౌద్ధ స్తూపం 1 శతాబ్దం నాటిదని 8 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్తూపం దక్షిణ భారతదేశంలోని పెద్దదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ రఘురామరెడ్డితో కలిసి ఆయన బౌద్ధ స్తూపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ బుద్ధిస్ట్ మ్యూజియం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. అండర్ గ్రౌండ్ లో ఆనాటికి సంబంధించిన శిలాలు ఉన్నాయని అన్నారు. బౌద్ధ స్తూపాన్ని ఇండియాలోని ది బెస్ట్ గా తీర్చిదిద్దామని చెప్పారు. అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఇందుకోసం డిపిఆర్ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. నేలకొండపల్లికి మరో ప్రత్యేక ఉందని, భక్తి రామదాసు జన్మ స్థలమని, దానిని మరింత అభివృద్ధి చేస్తామని, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన పాలి రిజర్వాయర్ కూడా ప్రత్యేకత అని, ఈ మూడింటిని అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను విశేషంగా ఆకర్షించవచ్చని అన్నారు. తమ ప్రభుత్వం పర్యాటన రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను నేలకొండపల్లి ఆకర్షిస్తుందని, ఇంకా ఎక్కువ మంది ఈ కేంద్రాలను సందర్శించేలా వసతులు మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. అసలు ఇష్యూ అదే సార్, ఇది వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉన్నాం. సో ఆ రోడ్ కూడా ఏదైనా ఇప్పుడు మనం కాటేజెస్ చూస్తాం సార్, దాంట్లో 800 మీటర్ ఆగింది. సో నేను బతుకుతున్నాయి, బతికిస్తున్నాయి, మనకి అప్పులు పెడుతున్నాయి. మనం ఇంత సుసంపన్నమైనటువంటి భారతదేశం చిన్న చిన్న టూరిజం దేశాల దగ్గర నుంచి మనం ఆశించాల్సినంత గతి మనకు అక్కర్లేదు. మన దగ్గర అంతకంటే వాళ్ళ తాత జేజమ్మన్ లాంటి సైట్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి జూపల్లి గారి ఆధ్వర్యంలో ఆయనకి కొల్లాపూర్ కోట చూశాను నేను. 4 రోజులు ఆయన ఎలక్షన్ పోయి అక్కడే ఉన్నా. చాలా మీరు ఉదయం భోజనం పదే మాకున్న పరిచయంతో టూరిజం మంత్రి గారికి పాండురంగాపురం కనెక్ట్ చేశారు. భద్రాద్రి ఉప ముఖ్యమంత్రులు అన్ని కూడా అన్ని రోప్ వే చేస్తాం. ఇందులో దీంతో పాటుగా ఈ టూరిస్ట్ రప్పించాలంటే మొదటగా ఎక్కడి నుంచి మొదలు కావాలి అంటే ప్రజల నుంచి మొదలు కావాలి. కాబట్టి ప్రతి జిల్లాలో ప్రతి వారం ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ జిల్లాలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా రప్పించి ఇందులో పాల్గొనట్టు చేసి తద్వారా రాష్ట్ర ప్రజానికి ఒక మెసేజ్ పంపించే కార్యక్రమం చేస్తూ ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు ఇలా చాలామంది తెలియదు పాపం, అంటే ఇటువంటి ఉన్నాయని కూడా తెలియదు. ఇలా గ్రామీణ యువత కూడా కొంత పక్కదారి పడతా ఉన్నారు. అట్లాగే టూరిజం శాఖ మార్చులు దాన్ని వెంటనే పరిగణలో తీసుకొని శాంక్షన్ చేస్తున్నానని చెప్పడం నిజంగా సంతోషించదగినటువంటి పరిణామం. దానికి కావలసిన నిధులను కూడా
రకరకాల మార్గాల నుంచి సమీకరించి వాటికి కావాల్సిన నిధులను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియకు కూడా ప్రణాళిక తయారు చేయడం జరిగింది. సో రోప్వే సంబంధించినంతవరకు దాదాపు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. కొన్ని నెలల్లోనే పూర్తి చేసే కార్యక్రమం కూడా మొదలవుతుంది. లేకపోతే దీంతో పాటు టూరిజం శాఖ మంత్రులు చెప్పినట్టు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ దేదీప్యమానంగా భట్టి గారు చెప్పినట్లుగా ఎండోమెంట్స్, ఇరిగేషను, ఫారెస్ట్, దీనికి అనుబంధ రంగాలకు ఉండేటటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారం. సమన్వయంతో మీ టూరిజం డిపార్ట్మెంట్ ఈడీ గారు వచ్చారా? ఇటీవల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్థి అనిరుద్ధ్ కుటుంబ సభ్యులను ఎల్లారెడ్డిపేట్ మండలం రాచర్ల బొప్పాపూర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వానికి, మీడియా సోదరులందరికీ నమస్కారం. నా కొడుకును ప్రభుత్వ పాఠశాలలో వేసిన, వాళ్ళే తల్లి తండ్రి అనుకొని వేసిన. నా కొడుకు చనిపోయింది. సరే, నాలాంటి కడుపు కోత ఏ తల్లికి రావద్దయ్యా. నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయ్యా. నా కొడుకు నువ్వు చచ్చి 10 మందిని బతికించయ్యా. నేను అదే కోరుకుంటున్నదా, నేను అదే కోరుకుంటున్నా. అదే అయ్యారు నా కొడుకు తరపున కంటే. ఇప్పుడే మీరు ఆ తల్లి బాధను మీరు విన్నారు. అనిరుద్ధ్ అనే చిన్నారి 6వ తరగతిలో మొన్ననే ఈ జూన్ మాసంలో అడుగుపెట్టి గత సంవత్సర కాలంగా కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుతూ మరి దురదృష్టవశాత్తు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు 2 విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కోత కారణమవుతా ఉంది. ఇక్కడ అనిరుద్ధు వారి తల్లిదండ్రులు వాళ్ళ గుండెల విషయాలాగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ తాత, వాళ్ళ అమ్మమ్మ అందరూ కూడా బాధపడతా ఉన్నారు. నేను ఈ సంఘటనలో మేము రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు. నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి, మనందరికీ పిల్లలు ఉన్నారు, మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది, గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్లు, గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటూ లేకుండా పోయినాడు. ఇప్పటికీ 36 మంది పిల్లలు గత 8 నెలల్లో మృత్యువాత పడ్డారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో, 2 అమ్మాయిలు. అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్య అధికారులు కానీ, మైనారిటీ కావచ్చు, అగ్రకులాల్లో ఉండే రెడ్లు కావచ్చు, ఇంకో ఈ లక్షలాది మంది పిల్లల బాధ్యత తీసుకోవాలని చెప్పి వాళ్ళ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. ఇందాక మా పార్టీ తరఫున దుమాల పోయిన లోపాలు లోటుపాట్లు, వేరే తల్లిదండ్రులు లేరు, పర్యవేక్షణ లేదు, వాళ్ళు పెద్దగా అవుతారు, మమ్మల్ని చూసుకుంటాము, వాళ్ళతో కూర్చున్నాము, తిన్నాము. కానీ మీరు ప్రతి పాఠశాల ఆవరణ ఈజీఎస్ నిధులు చీఫ్ సెక్రటరీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ మా ప్రభుత్వం, మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కూడా కొన్ని సూచనలు చేస్తాం, నిర్మాణాత్మకమైన సూచనలు. నేను ఎవ్వరి మీద కూడా విమర్శ చేయదలుచుకోలేదు. కేవలం ప్రభుత్వం ఈ బాధాకరమైన పరిస్థితిని మాత్రం గమనించే మిత్రులకు కూడా ఒక ప్రార్థన, దయచేసి ఎక్కడన్నా మన నియోజకవర్గంలో కావచ్చు, మన జిల్లా, మీరు వెంటనే గౌరవ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే, అక్కడ ఉండే స్థానిక అధికారులు, కలెక్టర్ ఉంటే కలెక్టర్, ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ, వారి దృష్టికి తీసుకురండి. మీ పేపర్లో రాసే ముందే చెప్పండి. చేతనైతే వెంటనే పరిష్కారానికి మేము కూడా వెంటనే దోహదపడతాం, వెంటనే పనిచేస్తాము. లేని పక్షంలో ప్రభుత్వ దృష్టి కన్నా మీరు రాతపూర్వకంగా తీసుకురండి, తద్వారా పిల్లలకు లాభం జరుగుతుంది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగల్లు 9 నేషనల్ టీవీ.